ఫాతిమా పేరు అందరికీ తెలుసు కానీ తను ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. తన అందమైన ముఖార విందాన్ని అందరూ చూస్తారు. చూపించు మామ్. ఇదేంటి ఇలా ఇరికించేసింది? లేకపోతే నాతోనే ఆటలాడుకుంటారా? ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో చూస్తా. కమ్ ఆన్ మామ్, డూ ఇట్. ఫాతిమా ఫేస్ మీద తెర తీయండి. ఇప్పటి వరకు అమావాస్య చంద్రుల్లా ఆ నల్ల క్లాత్ వెనక ఉన్న పౌర్ణమి చంద్రుణ్ణి చూపించండి. నహి నిత్య నహి, అలా చేయడం అల్లా క్షమించడు. మామ్ కి పాపం చుట్టుకుంటుంది. ఫాతిమా, ఇక్కడంతా మన వాళ్లే కదా ఉన్నారు. ఇదిగో, రేపెవరైనా నీకెదురు పడితే నిన్ను వాళ్ళు గుర్తుపట్టాలి కదా. మామ్, డేర్ చేస్తానన్నావు కదా, ఇంకా ఆలోచిస్తున్నావెందుకు? చెయ్యి. ఓకే, ధైర్యం లేదనుకుంటే డేర్ వదిలేసి ట్రూత్ చెప్పు. ట్రూత్ ఆర్ డేర్? త్వరగా మామ్. డేర్. పరాయి వాళ్లకు మొహాన్ని చూపించడం వారి విశ్వాసానికి విరుద్ధం. సరదాగా ఆడుతున్న ఈ ఆట కోసం వారిని కించపరచడం ఎందుకు? వద్దు, వాళ్ల మనోభావాల్ని మనం దెబ్బతీయకూడదు. థాంక్ గాడ్, తప్పించుకున్నారు. ఇంత ఆట ఆడి వేస్ట్ అయింది. నిజం చెప్పలేదు, నిత్య బయటపడలేదు. ఎలా? ఆర్ యు హ్యాపీ బేబీ? ఇప్పుడు నీకు సంతోషమేనా? ఎస్ మామ్, నీ టైం బాగుంది. బామ్మగారు తప్పించారు. టైం ఎప్పుడు నా వైపే ఉంటుంది బేబీ, అందుకే డేర్ చేస్తాను. కంగ్రాట్స్ ఆంటీ, మీరు గెలవలేదు, అలాగని ఓడిపోలేదు, గేమ్ దాటేశారంతే. ఐ నో జై, దట్స్ వాట్ ఐ వాంట్ అండ్ దట్స్ ఇట్. నిజం చెప్పకుండా తల్లి తప్పించుకుంది. ఇప్పుడు కూతురు ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. సో ఈ గేమ్ లో ఆఖరిగా మిగిలింది బామ్మగారు, ఫాతిమా. వీరితో గేమ్ పూర్తయిపోతుంది కాబట్టి
ఆటలో చిన్న మార్పు. ఈ వాజ్ ఎవరి వైపైతే ఆగుతుందో వారు నిజం మాత్రమే చెప్పాలి. నో డేర్. రెడీ బామ్మగారు? ఓకేనా ఫాతిమా? బాటిల్ బామ్మ వైపు వచ్చినా బేబీ వైపు వచ్చినా ప్రమాదమే. ఇద్దరికి శాపం గురించి తెలుసు. ఆఖర్లో బాంబు పేల్చావేంటే? అయ్యో, నా వైపు ఆగిందేంటండి? నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మళ్ళీ తిప్పుతాను. అది వాళ్ళ వైపు తిరిగేంత వరకు తిప్పుతూనే ఉంటావా బేబీ? తెల్లారిపోతుంది. చాలు, ఈ ఆటని ఇక్కడితో స్టాప్ చేసేద్దాం. అయ్యయ్యో, అందరూ మాట్లాడి వీళ్ళిద్దరూ మాట్లాడకపోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? సరే, వాళ్ళు వద్దంటే ఆపేస్తాను. లేదు, ఆడాలి, ఆడాలి. ఓకే 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 అయితే ఎస్. చెప్పండి బామ్మగారు. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని, ఎవరికీ చెప్పని రహస్యం, పచ్చి నిజం ఏదైనా ఉంటే చెప్పండి. రహస్యం అంటే శాపం తప్ప ఇంకేముంది? నాకు తెలిసి మా జడ్జ్ దగ్గర ఎలాంటి సీక్రెట్స్ ఉండవు నిత్య. అవునమ్మా, బామ్మగారు ఎప్పుడు అబద్ధాలు ఆడారు కదా. ఏమో, ఎవరికి తెలుసు దినా? ఏమైనా రహస్యం దాచిపెట్టిందేమో, చెప్పమనండి. అవునవును, మా స్వప్నతో జై పెళ్లి ఎందుకు వద్దన్నదో చెప్పమనండి. చెప్పండి బామ్మగారు. పెద్దావిడ ఇంతగా ఆలోచిస్తుందంటే శాపం గురించి ఈవిడికి ఏమైనా తెలిసింటుందా? అయితే వదలకూడదు. బామ్మగారు చెప్పండి. ఇంతగా ఆలోచిస్తున్నారేంటి బామ్మగారు? చెప్పండి. అది
అది అయ్యో చేజీ, 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 అమ్మమ్మా! చేజీ, నానమ్మ చేజీ అమ్మమ్మా! అమ్మమ్మ అమ్మమ్మా! నానమ్మ అయ్యో అయ్యో అమ్మమ్మా! నానమ్మ చేజీ అమ్మమ్మ చారి సార్ ఆర్డర్ తీసుకురా. అలాగే సార్. అమ్మమ్మ అమ్మమ్మా! అమ్మమ్మ అమ్మమ్మా! నానమ్మ అమ్మమ్మా! నిజం చెప్పమంటే పడిపోయిందేంటి? ఇంకేమవుతుంది? నిజం చెప్పడానికి ఇష్టం లేక పడిపోయింది. అమ్మమ్మ నీకేం కాలేదుగా? బావగారు హాస్పిటల్కి వెళ్దామా? చేజీ ఇప్పుడు ఎలా ఉంది? కళ్ళు తిరిగినట్టు అనిపించి పడిపోయాను. జై, కాసేపు ఆవిని రెస్ట్ తీసుకోనివ్వండి. షీల్ బి ఆల్ రైట్. భగవంతుడా, నిజం చెప్పే పరిస్థితి వస్తే నా చావు ఆపకయ్యా. నన్ను బ్రతికించుకు. ఏ రూపంలోనూ వీరికి శాపం గురించి తెలియకూడదు. మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళొస్తా. అలాగే అండి, అలాగే. చేజీ ఇప్పుడు ఎలా ఉంది? ఈ సమయంలో చలమయ్య వచ్చాడేంటి? ఇప్పుడు చలమయ్య ఎందుకు వచ్చినట్టు? శాపం గురించి చెప్పడానికి రాలేదు కదా. ఏంటి మామ్, ఈ టైంలో ఆ ఓల్డ్ మ్యాన్ ఊడిపడ్డాడు? రండి చలమయ్య పంతులు గారు, బాగున్నారా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నామండి. మేం బానే ఉన్నాం కానీ
ఉరుం లేని పిడుగులా హఠాత్తుగా వచ్చారేంటి? ఊళ్ళో జాతర జరుగుతోందమ్మా. ఆనవాయితీ ప్రకారం అమ్మవారి చీర, పసుపు, కుంకుమ, గాజులు మీకు ఇవ్వడానికి తీసుకొచ్చాను. నాకు తెలిసి ఏ సంవత్సరం ఇలా తీసుకురాలేదు. ఇప్పుడెందుకు తెచ్చినట్టు? ముందంటే మీరెక్కడున్నారో మాకు తెలియదయ్యా. ధ్వజస్తంభ పునఃప్రతిష్టప్పుడే మీ ఆచూకీ తెలిసింది. అదీకాక మీ ఇంట ఓ శుభకార్యం జరిగింది. కొత్త దంపతులకు అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని వచ్చాను. మంచి పని చేశారు పంతులు గారు. ఎలాగూ శ్రావణ మాసం రాబోతోంది కాబట్టి మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసి ఈ గాజులు కొత్త కోడలికి వేయండి. అలాగే ఆమె చేతులతోనే వీటిని పూజా మందిరంలో పెట్టించండి. అమ్మా నిత్య, వచ్చి తీసుకోమ్మా. అయ్యా, మీరు కూడా అందుకోండి. అమ్మా, వెళ్ళి పూజ గదిలో పెట్టిరామ్మా. పంతులు గారు, కానుకలు ఇంటి కోడలికేనా? ఆడబడుచులకేం లేవా? అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయమ్మా. మా ఆవిడ అడిగింది ఆశీస్సులు కాదండి, బహుమతులు. అమ్మవారి దీవెనలకు మించిన బహుమతులు ఇంకేముంటాయ్యా. ఎలా ఉన్నారమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? అమ్మవారి దయ వల్ల అంతా బావుంది చలమయ్య గారు. ఆరోగ్యంగా ఉన్నాను. కొత్త దంపతులు ఎలా ఉన్నారమ్మా? మీరే అన్నారుగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని. వాళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. అందరూ బావుంటే అంతకన్నా కావాల్సింది ఇంకేముందమ్మా. సందేహమయమైన ఈ దేహం సంశయాత్మకతతో కొట్టుమిట్టాడుతోంది. కంటి మీద కునుకు కరువైంది. అమ్మవారిని అడిగి అడిగి నేను అలసిపోయానమ్మా. అంత కష్టం దేనికి పడుతున్నట్టో? అది ఆవిడికి తెలుసు. ప్రాప్తమెంతో ఫలితమేమిటో ఈ కట్టె కాలిపోయే లోపు తెలుసుకోవాలనుందమ్మా. ఏంటే ఏదేదో మాట్లాడుతున్నాడు? ఇక సెలవమ్మా. భోంచేసి వెళ్ళండి పంతులు గారు. వద్దమ్మా, ఈ ఇంట నేను భోంచేయకూడదు. ఈ ఇంటి కోడలు చనిపోవాలని శాపం పెట్టిన ఈ నోటితో ఈ ఇంటి భోజనం ఎలా తినేది? అమ్మవారి కార్యం కోసం వచ్చాం. తిరిగి అమ్మవారిని చేరే వరకు మధ్యలో అన్నం ముట్టం. జై, చలమయ్య పంతులు గారిని కారు దాకా పంపించరా. అలాగే డాడ్. జై, నువ్వాగు, నేను పంపించొస్తాను. ఓకే ఆంటీ. మీరు పదండి. స్వామి, ఆటను అడ్డు పెట్టుకుని స్వరూప మేడంతో శాపం గురించి తెలుసుకుందాం అనుకుంటే
తను తెలివిగా తప్పించుకుంది. ఏదో ఒకటి చేసి ఆ శాపం గురించి నాకు తెలిసే దారి చూపించు స్వామి.